దారుణమని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు పితాని బాలకృష్ణ అన్నారు. జగన్మోహన్ రెడ్డి 10 కిలోమీటర్లకు హెలికాప్టర్లో తిరుగుతుంటే పవన్ కళ్యాణ్కు మాత్రం పర్మిషన్ ఇవ్వకపోవడం సిగ్గుచేటన్నారు. ప్రతిపక్షాల గొంతు నొక్కాలని చూస్తున్న జగన్కి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని పితాని విమర్శించారు. అధికారులు ఒకరికే శాశ్వతం కాదని, ఖచ్చితంగా జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు పితాని బాలకృష్ణ. ఎందుకంటే మరి ఒక ప్రజాస్వామ్యం బతకాలన్నా, అలాగే ఏదైనా ప్రజలకు న్యాయం జరగాలన్నా ప్రతిపక్షాల గొంతు ఖచ్చితంగా వినిపించాలి. అంతే తప్ప నువ్వు అధికారం ఉంది కదని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు చేసుకుపోతే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే నువ్వు చేసేదాన్ని అందులో తప్పిదాలు ఉంటే ప్రతిపక్షంగా మరి మాట్లాడవలసిన అవసరం ఉంది. మరి మా అధ్యక్షులు ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగంగా మరి మా నాయకులందరినీ మమ్మల్ని అందరినీ కలవడానికి వస్తున్న సందర్భంలో మీరు ఇది చేయడం చాలా బాధాకరం. అలాగే ముఖ్యంగా అధికారులకు చెప్తా ఉన్నాం, ఆర్ఎండ్బి అధికారులు కానీ అలాగే ఈ పర్మిషన్లు ఇచ్చే అధికారులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా దీనికి పర్యవేక్షణలు మీరు అనుభవిస్తారు. ఎందుకంటే అధికారం ఉందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఏదో చెప్పాడని చెప్పేసి మీరు మరి అతను చెప్పిన మాటకి విని మీరు ఎలా మరి ఏదైతే మీరు పర్మిషన్ లేకుండా నిరాకరించారో మీ అందరికీ కూడా తగిన శాస్తి జరుగుతుంది. ఇవాళ ప్రభుత్వాలు ఉంటాయి, పోతాయి. అధికారం ఒక్కరికి శాశ్వతం కాదు. ఎప్పుడు కూడా ఖచ్చితంగా అధికారులు కూడా అర్థం చేసుకోవాలి. ఈ రోజులో ఉండదు, ఖచ్చితంగా రేపు రాబోయే రోజులు ఖచ్చితంగా జనసేన తెలుగుదేశం ప్రభుత్వం స్థాపించడం ఖాయం. ఖచ్చితంగా మీ అందరికీ బుద్ధి చెప్తాం, అన్ని రకాలుగా బుద్ధి చెప్తాం. ఇదే జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఎలా తిరుగుతాడో కూడా చూస్తాం. ఎందుకంటే నువ్వు చేసే పని రేపు పొద్దున్న